హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి బారు కాని బారు ఏం బారు. ఈరోజు కథ పేరు కోతి జపం. ఒక అడవిలో ఒక కోతి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని ఉంది. ఆ సమయంలో ఒక దొంగ నక్క అటుగా వచ్చింది. కోతిని చూసి ఇది రాత్రి పగలు బాగా దొంగతనాలు చేసినట్లుంది, అలసిపోయి నిద్రపోతుంది అనుకుంది. ఈ విషయాన్ని కనిపించిన ప్రతి జంతువుకు చెప్పింది. కాసేపటికి ఎలుగుబంటి కూడా కోతిని చూసింది. ఈ కోతి నాలాగే పేకల దాకా తింటుంది అని దాని మిత్రులకు చెప్పింది. ఇంకాసేపటికి కొంగ కోతిని చూసింది. దీనికి ఏదో రోగం వచ్చినట్టుంది అనుకొని స్నేహితులందరికీ చెప్పింది. మరి కాసేపటికి అటుగా వచ్చిన కుందేలు ఈ కోతి ఆహారం లేక కళ్ళు తిరిగి స్పృహ తప్పింది అనుకొని అన్ని జంతువులకి ఇదే విషయం చెప్పింది. ఈ సంగతి అనుమానపు సింహం చెవిన పడింది. అదేమో తన పదవిని కాజేయాలనే కోతి దీర్ఘాలోచనలో ఉన్నట్లుంది అనుకుంది. కొంత సమయం తర్వాత కోతిని నిద్రలేపటానికి దొంగ నక్క, ఎలుగు, కొంగ, కుందేలు, సింహం ఇలా జంతువులని చెట్టు కిందకు చేరాయి. అప్పుడు ఒక మొసలి గద్ద అక్కడికి వాలి ఎందుకు గుంపుగా చేరారని అడిగింది. అవి చెప్పిన సమాధానాలు విని గద్ద నవ్వింది. ఇప్పుడు మీ అందరూ మీ మనసులోని ఆలోచనలు చెప్పారు. కోతి ఎందుకు అలా ఉందో దాన్నే అడుగు తెలుసుకుందాము అంది. జంతువులన్నీ అరిసేసరికి కోతి కళ్ళు తెరిచి చూసింది. గద్ద విషయమంతా దానికి వివరించింది. కోతి కిచకిచ నవ్వింది. కాదు కాదు, నేను పట్నంలో ఒక మనిషి ఇలా చేస్తుంటే చూశాను. దీన్ని ధ్యానం అంటారు. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందంట అంది. గద్ద నవ్వి, చూసారా మిత్రులారా, విషయం తెలుసుకోకుండా ఎవరికి తోచిన వారు కోతికి ఆపాదించారు అంది. అవి తమ తప్పులు తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కోతి మళ్ళీ తన ధ్యానంలో తాను మునిగిపోయింది. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ సాంబారు.